జరిగింది అంటా ఉన్నారు కదా, దాదాపు 40-50 మందికి పైన వచ్చిందని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరిది అసలు అని ఏం చెప్తారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్. అయితే మేము అంతా అక్కడ వెళ్ళిపోయినారనమాట. ఒక 50 మంది దాకా వెళ్ళిపోయినారు. ఇక్కడ అంతా ముసలోళ్ళు మేమే ఉన్నాము. ఉన్నప్పుడు ఏమైందంటే మేము ఆడ కూర్చొని అట్లా లేచినాము. మగపిల్ల 10 మంది పిల్లలు ఉన్నారు. అయితే ముసలోడిని అయితే గుంజి బయట పారేసినారు. గుంజి పారేసి మమ్మల్ని కొట్టనీకి వస్తే ఈ రోడ్డు మీద వచ్చి పడిపోయినాం. ఏం చేస్తాం మేము? మాకేం చేత అయ్యదు, ఏం కాదు. ఎవరు మాకు ఆసరగా లేరు. వచ్చి ఇక్కడ పడిపోయినాము. ఇప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఏదో అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? గవర్నమెంట్దే ఇది. అది మాకు సొంతమే కదా. ఇన్ని రోజులు మేము ఈడే ఉన్నాము. పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు అయిపోయారు. అంటే మేము ముసలోళ్ళు పోయినాము. మాకు ఇంక ఏం ఆధారం లేదు. ఎక్కడ పోవాలన్నా మేము కిరాయిలు కట్టుకోలేము, చేయలేము. పిల్లల్ని పెట్టుకొని ఎక్కడ పోయేది? పోలేక ఇక్కడనే పడి ఉన్నాం. ఆ పొద్దు నుంచి ఇక్కడనే పడినాం. వర్షాలు పడుతున్నా ఇక్కడనే ఉన్నాం. కూలిపేసినారు. కూలిపేస్తే చిన్న గుడిసె కట్టుకొని దాంట్లోనే అట్లే ఉన్నాము. అన్నంలే, నీళ్ళే, మంచి బట్టలే కట్టుకునేకి ఏది లేదు. మా ఆధారం ఏం దిక్కు లేకుండా ఇక్కడ పడినాము. ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని రేవంత్ రెడ్డి ఇంత అన్నం పెట్టి అన్నీ చేసినాడు, హాని ఇచ్చిపోయినాడు. మాకు ఏ ఆధారం లేకుండా చేసినాడు. ఇప్పుడు ఆ పొద్దు బట్టలు ఇచ్చినాడు, డ్రగ్ ఇచ్చినాడు, చీర ఇచ్చినాడు. కట్టుకోండమ్మా, నేను ఆధారం ఉంటాను, ఈడ మీకు అంత ఇప్పిస్తానని చెప్పి పోయినా. హామీ ఇచ్చిన మనిషి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకుంటలేడు. అవి ముసలోళ్ళు ఉండారు, పిల్లలు సన్న పిల్లలు, బడికి పోయే పిల్లలు అక్కడే ఇక్కడనే ఉన్నారు. మా సరిగ్గా ఉన్నారు. బడిలో ఏం లేదు, ఇక్కడనే ఉన్నారు. ప్రజాపాలన అందిస్తున్నా నేనని చెప్పేసి అంటా ఉన్నారు. పేద ప్రజల కోసమే ఉంది మా ప్రభుత్వం అంటా ఉన్నాడు. మరి అయితే పట్టించుకోవాలి కదా. మాటలు చెప్తే అయిపోతుందా? చేతిలో చూపియాల. వాళ్ళు వచ్చి వాళ్ళ చేతిలో చూపిస్తే మేము మంచోడు అని మేము ఓట్లు వేసేకి రెడీగా ఉంటాము. ఇంత ఘోరంగా చేస్తే ఎట్లా? మీ మీద కూడా కేసులు పెట్టిలంటారు. పెట్టినారు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతుంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు దాదాపు 20 రోజులు ఇక్కడ కూర్చున్నారు. భయం అనిపించట్లేదా? మాకు ఇంకా భయం చచ్చిపోయింది. ఏం చేస్తారు రాని, చంపితే చంపేయని, చచ్చిపోతాం ఈడే. వాళ్ళే వచ్చి భూమి చేసిపోమ్మాను ప్రభుత్వము. వదిలైతే లేదు, ఇక్కడనే సమాధి అయిపోతాము. ఇప్పుడు మొన్న వచ్చి ఇలా కొట్టడానికి వచ్చిన ఎవరు అసలు? వాళ్ళు ఎవరు పంపించారు అనుకుంటారు? ఎవరు పంపించినారు నాకైతే తెలీదు. పంపించిన వాళ్ళు ఏం న్యాయం కావాలమ్మా మరి రేవంత్ రెడ్డి గారికి? కావాలంటే ఇంత జాగ ఇచ్చి ఆయన పుణ్యం కట్టుకోమాను. మాకు ఇంత జాగ ఇస్తే ఈడ పడింటాము అంతే. అమ్మ, అసలు ఏం జరిగింది? ఈ ల్యాండ్ ఎవరిది? ఎందుకు మీ మీద దాడి చేయడానికి చూసి గుడిసెలు ఎందుకు కూలగొడతా ఉన్నారు? అంటే మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అంటే మేము అక్కడ అది మీడియా దగ్గర, అది పెద్ద మీడియా ఉంటుంది కదా, అక్కడ మాట్లాడడానికి 2 బస్సులలో వెళ్ళినప్పుడు ఇక్కడ 30 మందే ఉన్నారు. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే మేము వెళ్ళే చూసి ఇంకా మా మీదకి దాడి చేసిండ్రు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా ముసలాళ్ళు ఒక ముసలామెను కొట్టిండ్రు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ది ప్రైవేట్ ల్యాండ్, ఇక్కడ ఉండద్దు అనేసి మాకు లోపలే డబ్బులు ఇచ్చిండ్రు. మాకు భయపెట్టి డబ్బులు ఇచ్చిండ్రు. ఆ డబ్బులు ఇచ్చినాక మీ ఇక్కడ వెళ్ళిపోవాలనేసి మమ్మల్ని వెళ్ళకొట్టేసిండ్రు. వెళ్ళకొట్టినాక మేము వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక వారం కూడా కాలే, మళ్ళా వచ్చి మాకు న్యాయం చేసిండు. ఇంకా అప్పుడు మళ్ళీ వెంటనే మేము వచ్చేసినాం. మాకు ఎక్కడ ఆధారం లేదు, మేము నిరుపేదలు, మాకు ఎక్కడ జాగా లేవు, భూమిలు లేవు, ఏం లేవు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఇక్కడ 250 ఉంటారు. 250 కుటుంబాలు ఉంటాయి. మా భర్తలు కూడా ఇక్కడే చనిపోయారు, మా పెద్దవాళ్ళు కూడా ఇక్కడే చనిపోయారు. ఇక్కడ మాకు బొందల గడ్డ కూడా ఇచ్చిండ్రు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే బొందల గడ్డ ఎందుకు ఇస్తారు? ఇయ్యరు కదా. బొందల గడ్డ ఇచ్చిండ్రు. మళ్ళీ మాకు నీళ్ళు ఇచ్చిండ్రు. ట్యాంకర్లు కూడా గవర్నమెంట్ నుంచి పంపించిండ్రు. కరెంట్ కూడా ఉంది, అన్ని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. ఇక్కడ ఉండొద్దు, మిత్రుని చంపేస్తామని
మీద కేసు పెట్టారు. ఇద్దరిని పట్టుకుపోయి జైలు వేశారు. అంటే మీ మీదనే కేసులు పెట్టిలా? మిమ్మల్ని కొట్టి మీ మీదనే మా కేసు? మీద కొట్టి మమ్మల్ని కేసు పెట్టిండ్రు. పెట్టి ఇప్పుడు మేము ఇద్దరిని పోలీస్ స్టేషన్ వేసిండ్రు. వాళ్ళని భయపెడుతుండ్రు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మేము ఇయ్యము, ఈ ల్యాండ్ ఇయ్యము, ఇది ప్రైవేట్. అడగలేదా మరి పోలీసులు మా మీద ఎందుకు కేసు పెడతా ఉన్నారు సార్? మేము ఇక్కడ న్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం చేస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి స్పందిస్తున్నారు కానీ మాకు అసలు ఇస్తలేరు. మా ఇది నిరుపేదలు అంటే మాకు న్యాయం చేయాలి కానీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుందా సార్? అంటే ఎందుకు గతంలో ఇందాక అమ్మ చెప్తా ఉంది, ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చిండు మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి గతంలో ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రి ఇక్కడ అప్పుడు గెలవక ముందు వచ్చారు, వచ్చి హామీ ఇచ్చారు. నేను గెలిస్తే మీకు ఇండ్లు కట్టిస్తామా, ఇదే జాగాలు మీకు ఇస్తామని చెప్పారు. ఆయన గెలిచినాక మాకు ఇక్కడ బ్రిడ్జి ఓపెన్ అయినప్పుడు వెళ్తే కూడా అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. వానలు వెళ్ళినాము, చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళు అందరు వెళ్ళినాం కానీ అసలు ముఖ్యమంత్రి మాకు స్పందించలేడు. అంటే ఇప్పుడు స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ప్రజాపాలన అందిస్తా ఉన్నాం, ప్రజావాణి అనేది కూడా పెట్టినాం, అక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పి అంటారు కదా. మరి పోయిన్లా ఎప్పుడైనా కలిసి పోతూనే ఉన్నాం కానీ కలెక్టర్ తానికి వెళ్ళాం, ఎవరవతానికి వెళ్ళాం కానీ ఏది మాకు న్యాయం చేస్తలేరు. అసలు న్యాయమే చేస్తలేరు. చాలా రోజుల నుంచి మేము ఎంతగా పోరాడుతున్నాం కానీ మాది అసలు పట్టించుకుంటలేరు. చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నవారు కదా, చాలా మంది చూస్తుంటే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి బాగా, ఇక్కడే ఉంటున్నారుగా? ఇక్కడే ఉంటున్నాము. దోమలు కరుస్తున్నాయి చిన్నపిల్లల్ని, అసలు ఇబ్బంది. మా మనవరాళ్ళు అయితే చిన్నగా ఉన్నారు. మా మనవరాలు పండుకుంటే అట్ట గుడిసె దొబ్బేసిండ్రు. కొంచెం ఇట్లా వేసుకుంటే కూడా ఉండగానే గుడిసెలు పెట్టి మనుషులు ఉండగానే పాపని పండ పెట్టింటే చిన్న పాప అట్లా గుడిసె దొబ్బేసిండ్రు. ఒక పాపని మిసిరేసిండ్రు. ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు మా కొడుకుకు. మా కోడలు ఉంది. ఈ చిన్న పాపలు ఉంటే కూడా చూడకుండా దాడి చేసిండ్రు మా మీద. ఏం న్యాయం కోరుకుంటున్నారు? మీకు ఏం న్యాయం కావాలి? పట్టాలు కావాలి, ఇదే జాగాలు మాకు ఇండ్లు కట్టియాలని మేము కోరుకుంటున్నాం.